హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గీత ఏంజల్. యాక్చువల్లీ ఇవాళ మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి పోహా చేసుకుందాం అనుకుంటున్నాము. పోహా అంటే చాలామందికి తెలుసో లేదో అటుకులు ఉప్మా. సో ఆ రెసిపీని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో లెట్స్ గో. పోహా చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: అటుకులు, పచ్చిమిర్చి, ఆలు, క్యారెట్, ఆనియన్, పల్లీలు, పోపు దినుసులు, కరివేపాకు. సో ఇవ్వండి ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి. సో ప్రిపేర్ ఎలా చేసుకుంటామో చూద్దామండి. ముందుగా ఒక కడాయిలో ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ ఆయిల్. అది మీకు నచ్చినట్టుగా వేసుకోండి. ఆయిల్ నేను తక్కువగా యూస్ చేస్తాను. పోహాలో ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. పోపు దినుసులు వేసుకోవాలి. ఆ పోపు దినుసులు చిటపట అయ్యేంత వరకు. ఇందులో మీరు శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు పోపుకి. మా ఇంట్లో పిల్లలు తినరు కాబట్టి సో నేను అందుకే జస్ట్ జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు మంచి క్రిస్పీగా కావాలి, ఎందుకంటే క్రిస్పీగా అవుతే కరివేపాకు తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు వేయగానే మిగతా ఇంగ్రీడియంట్స్ వేయకుండా అవి నూనెలో వేయించాలి. కరివేపాకు మంచిగా వేసి క్రిస్పీ అవుతుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. దాని తర్వాత మీరు మిర్చి యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ మిర్చి యాడ్ చేసుకొని అవి కూడా మంచిగా సార్ట్ అవుట్ చేసుకోవాలి. మంచిగా వేయించాలి నూనెలో. అవి కూడా కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత పల్లీలని పచ్చి వాసన అంటే పచ్చి పచ్చిగా ఉండకుండా మంచిగా వేయించుకోవాలండి ఆయిల్లో. ఆలు, క్యారెట్ ఇవి 2 కూడా యాడ్ చేసుకొని నూనెల్లో సిమ్గా పెట్టుకోవాలి మంట. మరీ హెవీగా పెట్టేకుంటే మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించాలి. అవి ఉడకాలి కదా, ఆలు, ఆనియన్ అవి మంచిగా ఉడికిపోవాలి. అవి ఉడకాలి కాబట్టి సిమ్లో పెట్టుకోవాలి. అండ్ ఇంకా కొద్దిగా మీరు ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ఆనియన్ యాడ్ చేసుకొని ఇవన్నీ వెజిటేబుల్స్ని సిమ్లోనే ఉడికించుకోవాలి. సిమ్లో ఉడికించుకుంటే అవి మంచిగా వేగిపోతాయి. ఆయిల్లో పచ్చి వాసన లేకుండా మంచిగా వేగిపోతాయి అండ్ మంచిగా ఉడుకుతాయి కూడా. మీరు సిమ్లో వేయించకపోతే అవి మాడిపోతాయి. పెద్దగా మంట పెట్టకండి, చిన్న మంట పెట్టి మంచిగా వేయించండి. మధ్యలో వాటిని కలుపుతూ ఉండాలి. అవి వేగాక కొద్దిగంత మనము చిటికెడు అంటే మనకి రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు చూసి జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే మనం తినలేము. ఉప్పు అంటుంది కదా, అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అంటుంది. ఉప్పు లేకపోతే ఏ కర్రీ అయినా కానీ, ఏ వంటకమైనా కానీ అసలుకి వేస్టే అండి. ఉప్పు మెయిన్ మనకి. సో ఉప్పు చూసి వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగంత పసుపు వేసుకోండి. పసుపు ఎందుకంటే అది ఎల్లో కలర్ మనకి కలరిష్ కోసము. కొంతమంది పసుపు వేయకుండా కూడా చేసుకుంటారు, బట్ అలా చేసుకుంటే బాగుండదు. పసుపు వేసుకుంటే ఏంటంటే మంచి ఎల్లోయిష్ కలర్ వస్తుంది, చూడ్డానికి విందుగా బాగుంటుంది. ఏదైనా మనకి కళ్ళకి మంచిగా కనిపిస్తుంది కదండి తింటాం. సో ఆ తర్వాత అటుకులు యాడ్ చేసుకోవాలి. అటుకులు యాడ్ చేసుకొని అవి మంచిగా అందులో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనం వేసుకునే అన్ని వెజిటేబుల్స్, అటుకులు అన్నీ మంచిగా మిక్స్ కావాలి. పిల్లలైనా సరే ఏదైనా వాళ్ళకి కంటికి చూడగానే అట్రాక్టివ్గా కనిపిస్తేనే తింటారు. ఒకవేళ వాళ్ళకి మంచిగా కనిపించకపోతే తినరు, పక్కకు జరిపేస్తారు. సో వాళ్ళకి అట్రాక్టివ్గా కనిపించాలంటే ఈ మాత్రం తిప్పలు పడాల్సిందే, కష్టపడాల్సి వస్తుంది, వెరైటీగా చేయాల్సి వస్తుంది. నేను అటుకులు ఇలాగే కాకుండా నేను ఇంకా వేరే వెరైటీ కూడా చేస్తానండి. మనకి కావాల్సిన ఏ వెజిటేబుల్స్ అయినా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఆలు, క్యారెట్ యాడ్ చేసుకున్నాను కదా, అలా కాకుండా క్యాప్సికము, ఇంకా గ్రీన్ పీస్ ఉంటుంది కదా, గ్రీన్ పల్లి, అలా మీరు క్యాబేజు, ఇలా ఏది ఉన్నా సరే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ప్రతిదీ ప్రోటీన్, మనకి హెల్తీయే. లాస్ట్కి మీరు కొత్తిమీర యాడ్ చేసుకోండి గార్నిష్ కోసము. పైనుంచి కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. నేను ఏంటంటే ఇందులో ఇంకా కొంచెం స్పెషల్గా ఏంటంటే నేను ఇందులో పాపడ్ యూస్ చేస్తున్నాను. లాస్ట్లో పాపడ్ వేస్తున్నాను క్రష్ చేసి. యాక్చువల్లీ ఏంటంటే నేను ఆలు బుర్జీ వేసుకుంటాను. ఆలు బుర్జీ చాలా చాలా బాగుంటుందండి పైనుంచి వేసుకొని తింటే. ఆలు బుర్జీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో లేదు కాబట్టి నేను పాపడ్ని స్మాష్ చేసి వేస్తున్నాను. మా పోహా మీకు నచ్చినట్లయితే, మా వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.